మీ ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా నెలాఖరికి చేతిలో ఏం మిగలడం లేదా? ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉందా? అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మన పెద్దలు అలాగే వాస్తు సాంప్రదాయంలో కూడా ఇంట్లో కొన్ని వస్తువులను ఎక్కువ కాలం ఉంచకూడదని చెప్తారు. అవి ఇంటి శుభ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని నమ్మకం. ఇప్పుడు ఆ 7 వస్తువులు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చివర్లో మీ ఇంట్లో వీటిలో ఎన్ని ఉన్నాయో నాకు కమెంట్లు తప్పకుండా చెప్పండి. మొదటిది పగిలిన అద్దం లేదా విరిగిపోయిన వస్తువులు. ఇంట్లో పగిలిన అద్దాలు, పగిలిన కప్పులు, పనిచేయని గడియారాలు, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులు సర్లే తర్వాత చూసుకుందాం, తర్వాత బాగు చేపిద్దామని చెప్పి చాలా మంది అలాగే ఉంచేస్తారు. కానీ మన పెద్దలు అలాంటి వస్తువులను ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచకూడదని చెప్తారు. అంతేకాదు పగిలిన అద్దం లేదా గాజు వస్తువులు ప్రమాదకరమైనవి కూడా. చిన్నపిల్లలకు గుచ్చుకుంటే చాలా ప్రమాదకరం. అందుకే వాటిని రిపేర్ చేయించగలిగితే తొందరగా రిపేర్ చేయించండి. రెండవది చిరిగిపోయిన బట్టలు. మన అల్మారాలో సంవత్సరాల తరబడి కొన్ని వాడని బట్టలు, చిరిగిపోయిన వస్తువులు సర్లే తర్వాత చూద్దాం, తర్వాత కుట్టించుకొని వేసుకుందాం అని చెప్పి వదిలేస్తూ ఉంటాము. కానీ అలా ఎప్పటికీ చేయొద్దు. ఉపయోగపడేవి ఉంటే అవసరమైన వారికి దానం చేయండి. అవసరం లేనివి వెంటనే తొలగించేసి ఇల్లు శుభ్రంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఇలాంటివి ఉన్నాయా? నాకు కమెంట్ చేయండి. మూడవది ఇంటి ముందు ముళ్ళ మొక్కలు లేదా ఎండిపోయిన మొక్కలు. ఇంటి గుమ్మం దగ్గర పూర్తిగా ఎండిపోయిన మొక్కలు లేదా ముళ్ళ మొక్కలు ఉంటే వాటిని తొందరగా తొలగించండి. వాటి స్థానంలో తులసి లేదంటే మనీ ప్లాంట్ అలాంటి పచ్చని మొక్కలు పెంచుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీని అయితే ఇస్తుంది. నాలుగవది చీకటిగా మురికిగా ఉండే మూలలు. ఇంట్లో కొన్ని మూలలు ఎప్పుడు చీకటిగా దుమ్ముతో చాలా డస్ట్ పట్టేసి ఉంటాయి. అలా ఉంటే వెంటనే శుభ్రం చేసుకోండి. ఇంటి మూలలని శుభ్రం చేసుకొని సాయంత్రం దీపం వెలిగిస్తే ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఐదవది ఖాళీగా ఉన్న లేదా పాడైన పాత్రలు. చాలా మంది ఆడవాళ్ళు వంటగదిలో ఏదైనా డబ్బాలు వస్తే వాటిని పేరు చేస్తూ ఉంటారు. ఇది చాలా నార్మల్గా జరిగే విషయమే. తర్వాత యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి డబ్బాలకి డబ్బాలు అలా పేర్ చేస్తూ ఉంటారు. ఇవి సాంప్రదాయంగా మంచి పద్ధతి కాదు. చాలా నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి. ముందు అలాంటివి ఉంటే తీసిపడేయండి. ఆరవది పగిలిపోయిన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు. పగిలిపోయిన విగ్రహాలు లేదా ఫోటోలని అలాగే ఉంచి పూజ చేయకండి. ఆచారం ప్రకారం వాటిని గౌరవంగా నిమజ్జనం చేయండి, లేదంటే భూమిలో పాతి పెట్టండి. పూజ గది ఎప్పుడు శుభ్రంగా చక్కగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మీ కళ కూడా వస్తుంది. అలాగే ఏడవది అవసరం లేని చెత్త వస్తువులు. చివరిది ఇదే చాలా ముఖ్యమైనది. పాత పెట్టెలు, పాడైన సామాన్లు, వాడని వస్తువులు ఇవన్నీ ఇంట్లో పేరుకుపోయేలాగా ఉంచకండి. ఉపయోగపడేవి ఉంటే అవసరమైన వాళ్ళకి దానం చేయండి, లేకపోతే తొలగించండి. కనీసం నెలకి ఒక్కసారైనా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చి లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశం చేయడానికి చాలా అవకాశం ఉంది. ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు తులసి దగ్గర దీపం పెట్టడం అండి. సంధ్యా సమయంలో చక్కగా తులసి దగ్గర దీపం పెట్టి ఇంటి ముందు ఒక అగరబత్తి లేదంటే చిన్న ధూప్ స్టిక్ వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్టు గనక ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుందండి. ఇలాంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది తొందరగా ఏర్పడుతుంది. నెగటివ్ ఎనర్జీ అస్సలు రానే రాదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి. ఈ విషయాలు మన సనాతన సాంప్రదాయాలు, పెద్దలు పాటించిన ఆచారాలు, వాస్తు నమ్మకాల ఆధారంగా చెప్పబడింది. జీవితంలో నిజమైన ఐశ్వర్యం రావాలంటే భగవంతుణ్ణి మనం భక్తితో ప్రార్థించాలి, నిజాయితీగా కష్టపడాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఉన్నంతలో అవసరమైన వారికి 10 11 దానం చేస్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి. ఇవేనండి నిజమైన లక్ష్మీ కటాక్షానికి కారణమవుతాయి. ఈ 7 వస్తువుల్లో మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయో నాకు కమెంట్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.